హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ రిపోర్ట్ ఫర్ 31st July 2026. 29th July యుఎస్ మార్కెట్స్ చాలా సివియర్గా ఫాలో అవడం చూసాము. ఫెడ్ మీటింగ్ డెసిషన్ వచ్చినప్పుడు మార్కెట్లో కాస్త రికవరీ వచ్చినప్పటికీ కూడాను ఆ తర్వాత ఫెడ్ కామెంటరీ తర్వాత సివియర్గా ఫాలో అయిన యుఎస్ మార్కెట్స్. డోజోన్స్ అయితే మోర్ దాన్ 2% డౌన్ ఫాల్ అయింది. ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైనా పెంచారా అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఏమీ పెంచలేదు. ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలంటే 12 మెంబర్ టీంలో 9 మెంబర్స్ హోల్డ్ చేయాలని చెప్పేసి ఓట్ ఇస్తే 3 మెంబర్స్ మాత్రమే 0.25% హైక్ ఇవ్వాలి అని చెప్పేసి ఓట్ చేశారు. దాంతో యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్, ఎటువంటి మార్పు లేకుండా 3.5 to 3.75% మెయింటైన్ చేశారు. అయితే ఎందుకు యుఎస్ మార్కెట్స్ డౌన్ అయినాయి అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఫెడ్ చైర్పర్సన్ కెవిన్ వార్ష్ చేసిన కామెంటరీ తోటి మార్కెట్లో డౌన్ ఫాల్ వచ్చింది. సో వాళ్ళ కామెంటరీలో చెప్పింది ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇంకా 2% టార్గెట్ కంటే అబోవ్ లెవెల్లో ఉంది. సో ఇన్ఫ్లేషన్ అయితే కంట్రోల్ అవ్వలేదు కాబట్టి రాబోయే మీటింగ్స్ లో ఎస్పెషలీ సెప్టెంబర్ మీటింగ్ లో రేట్ హైక్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కామెంట్ చేయడం తోటి మార్కెట్ తడబాటుకు గురయ్యి సివియర్ గా డౌన్ ఫాల్ అయింది లాస్ట్ 1 hour లో. అయితే మన మార్కెట్లు మాత్రం ఓపెనింగ్ ఫ్లాట్ గా ఓపెన్ అయినప్పటికీ కూడాను ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడాను కన్సాలిడేషన్ అవుతూనే ఉన్నాయి. జస్ట్ 40-50 పాయింట్స్ రేంజ్ లోనే మార్నింగ్ అవర్స్ లో నిఫ్టీ కదలాడింది. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చిన బయింగ్ తోటి ఎస్పెషలీ నిన్న సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండటంతో సెకండ్ హాఫ్ లో వచ్చిన బయింగ్ తోటి మార్కెట్ లో కాస్త అప్ సైడ్ మూవ్ అవడం జరిగింది. 66 పాయింట్స్ అబౌవ్ నిన్నటి క్లోజింగ్ కంటే 66 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. దీనికి ప్రధానంగా మనం చూసుకోవాలంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కంట్రోల్లో అవటం. అంటే $100 వరకు రీచ్ అయిన క్రూడ్ ఆయిల్ మరలా డౌన్ సైడ్ మూవ్ అవుతూ $90-91 తోటి కన్సాలిడేషన్ అవుతుంటే లాస్ట్ 2 days నుంచి మన మార్కెట్స్ కాస్త పాజిటివ్ టోన్లో ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ 3 days నుంచి. దాంతోపాటుగా కొద్ది రోజులుగా సెల్ ఆఫ్ గురైనటువంటి ఐటీ స్టాక్స్ లాస్ట్ 3 days నుంచి కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అవడంతో మన మార్కెట్లో ఆ బయ్యింగ్ అనేది కూడాను ఎమర్జ్ అయింది. సో ఐటీ సెక్టారు అట్లానే ఈ రోజు స్పెసిఫిక్గా మనకి సపోర్ట్ చేసిన సెక్టార్ అంటే ఆటో సెక్టార్ 1.6% వరకు పాజిటివ్గా మూవ్ అవుతూ ఆటో సెక్టార్ మనకి మంచి సపోర్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ రోజు మనము సింపుల్గా నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ లాస్ట్ 5 months నుంచి ఏ విధంగా మూవ్ అయిందో క్విక్గా రీక్యాప్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. నిఫ్టీ మార్చి ఓపెనింగ్ అంటే మార్చి 2nd నిఫ్టీ ట్రేడ్ అయిన ఓపెన్ అయిన ప్రైసు 24,659. అదే క్లోజింగ్ విషయానికి వస్తే మంత్ ఎండ్కి మార్చ్ ఎండ్ కల్లా క్లోజ్ అయింది 22,331. అంటే 2,327 పాయింట్లు డౌన్ సైడ్ పోయింది. అంటే అప్రాక్సిమేట్గా 9% సెల్ ఆఫ్ గురైంది. దీనికి రీజన్ మనకి తెలిసిందే, ఇరాన్ యుఎస్ వార్ స్టార్ట్ అవడం అనేది మార్చిలో అంటే ఫిబ్రవరి ఎండ్ లేదంటే మార్చ్ 1st జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి మార్కెట్స్ కంటిన్యూస్గా సెల్ ఆఫ్ గురవుతూ వచ్చినాయి మార్చ్ మంత్ అంతా కూడాను. అయితే ఏప్రిల్లో కొద్దిగా రికవరీ అవుతూ 22,900 నుంచి 23,900 వరకు అప్ సైడ్ మూవ్ అవుతూ 1000 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అవుతూ 4.8% పాజిటివ్గా మూవ్ అయింది. అది కాస్త రికవరీ అనుకున్నాం మనం. ఏది సీజ్ ఫైర్ జరుగుతుందని చెప్పి అంచనాల మీద కాస్త రికవరీ అయింది. మే మంత్ మరలా డౌన్ సైడ్ మూవ్ అవుతూ 2% 23,547 దగ్గర క్లోజ్ అయింది. అయితే జూన్ మంత్ 1% పాజిటివ్గా మూవ్ అయితే జూలై మంత్ మీకు అందరికీ తెలిసిందే 23,897 నుంచి 24,317 30th July క్లోజింగ్. సో ఈ విధంగా నిఫ్టీ మూవ్ అయితే సెన్సెక్స్ మార్చి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 600 పాయింట్లు డౌన్ సైడ్ మూవ్ అయింది. అంటే మార్చి ఓపెనింగ్ 78,543 అయితే 30th July క్లోజింగ్ 77,928. సో ఓవరాల్గా మన మార్కెట్స్ ఎక్కడే మార్చ్ మంత్లో 24,600 ఉంటే జూలై మంత్ ఎండింగ్ కల్లా 24,300 నిఫ్టీ. సెన్సెక్స్ మార్చి ఓపెనింగ్ 78,543 అయితే జూలై క్లోజింగ్ 77,928. సుమారుగా ఎక్కడే ఉన్నట్టు చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఆ ప్రైస్ నుంచి కంటే కూడా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి ప్రస్తుతానికి. సో మన మార్కెట్స్లో ఎర్నింగ్స్ కాస్త ఎంకరేజింగ్గా ఉన్నాయి కాబట్టి ఆగస్ట్ మంత్లో ఏదైనా అప్ సైడ్ మూవ్ అవుతాయేమో మనం అబ్జర్వ్ చేయాలి. దాంతోపాటుగా గత 2 రోజులుగా ఎఫ్ఐఎస్ బయ్యింగ్ సైడ్ ఉన్నారు కాబట్టి ఆ బయ్యింగ్ ఏదైనా కంటిన్యూ అవుతుందేమో ఆగస్ట్ మంత్లో చూద్దాము. వాళ్ళు కనుక కంటిన్యూస్గా బై చేస్తూ ఉంటే అట్లీస్ట్ 2 to 3 weeks మార్కెట్లో ఇక్కడి నుంచి
10% అప్ సైడ్ మూవ్ అవటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మనము నిఫ్టీకి సెన్సెక్స్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తూ ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. మనం నిఫ్టీకి సపోర్ట్ చూడాలంటే ఈ రోజుల్లో అప్రాక్సిమేట్గా 24,220 దగ్గరికి వచ్చి మరలా అప్ సైడ్ మూవ్ అయింది సెకండ్ హాఫ్లో. అయితే మనకి 24,180 నుంచి 24,220 అనేది ఆ 40 పాయింట్స్ రేంజ్ మనం చాలా రోజులుగా రెసిస్టెన్స్గా కానీ సపోర్ట్గా కానీ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము. సో ఆ 24,220 అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ విషయానికి వస్తే 24,380 నుంచి 24,420 ఆ 40 పాయింట్ల రేంజ్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. 24,220 కంటే డౌన్ సైడ్ మూవ్ అయితేనేమో 29th జూలై ఫామ్ చేసిన గ్యాప్ను ఫిల్ చేసే అవకాశం ఉంది. అంటే 24,040 వరకు మరలా ఒకసారి డౌన్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. 24,220 24,180 లెవెల్ కనుక క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే. అదే అప్ సైడ్ చూడాలంటే 24,380 నుంచి 24,420 ఆ లెవెల్ని కనుక క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే మరలా ఒకసారి రీసెంట్ హై ఏదైతే ఉందో 24,530 లెవెల్ వరకు కూడాను క్విక్గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అదే సెన్సెక్స్ పరంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సెన్సెక్స్ సపోర్టు 77,570 77,580 ఆ రేంజ్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు లో కూడాను అప్రాక్సిమేట్గా ఆ లెవెల్లోనే ఉంది. లాస్ట్ 2 days నుంచి ఆ రేంజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ ఉంది 77,560. సో ఆ లెవెల్ని మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే కనుక ఈ 29th గ్యాప్ ఏదైతే ఫామ్ చేసిందో 76,980 దగ్గర ఆ 76,980 దగ్గర నుంచి 77,400 అని చెప్పుకోవచ్చు. ఆ 400 పాయింట్స్ అనేది గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏదైనా ఫిల్ చేస్తుందేమో రాబోయే రోజుల్లో చూడాలి. ఇది 77,560 కంటే బిలో లెవెల్ డెసిసివ్గా క్లోజ్ అయితే అది మీరు ఆ లెవెల్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. లేదంటే మీరు ఏ చార్ట్ అయితే ఫాలో అవుతారో ఆ చార్ట్ మీద మీరు అది నోట్ చేసి పెట్టుకోండి. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 77,180 నుంచి 77,250 ఆ 70 పాయింట్ల రేంజ్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఆ లెవెల్ క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అవ్వగలిగితే కనుక 78,660 లెవెల్స్ వరకు కూడాను క్విక్గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.